ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర మహాత్యం కథ విందాం. లోక కళ్యాణం కొరకై యజ్ఞం తలపెట్టిన మహర్షులు త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో నిర్ణయించమని భృగు మహర్షిని పంపుతారు. భృగు మహర్షికి అరికాలులో నేత్రం ఉన్న కారణంగా తన శక్తి పట్ల గర్వం కలిగి ఉంటాడు. మహర్షి తొలుత సత్యలోకాన్ని చేరాడు. అక్కడ వేదగానం చేస్తూ బ్రహ్మదేవుడు, ఆయన గాత్రానికి వీణానాదాన్ని అందిస్తూ సరస్వతీదేవి లీనులై ఉంటారు. భృగు మహర్షి రాకను వారు గమనించలేదు. దీంతో బ్రహ్మకు భూలోకంలో ఆలయాలు ఉండవని శపిస్తాడు భృగు మహర్షి. తర్వాత కైలాసానికి పయనిస్తాడు. కైలాసంలో శివపార్వతులు నాట్యంలో లీనమై ఉన్నారు. ఆది దంపతులతో పాటు గణపతి, కుమారస్వామి, నంది, భృంగి, రుద్రగణాలు ఆ పారవశ్యంలో ఉన్నారు. వీరు కూడా భృగు మహర్షి రాకను గమనించలేదు. దీంతో అహంకారం కలిగిన భృగు మహర్షి భక్తుడు భగవంతుని కోసం వేచి ఉండడం కాదు, భగవంతుడే భక్తుడి రాక కోసం మెలకువతో ఉండాలని అన్నాడు. దీంతో కోపంతో లింగాకృతికే తప్ప పరమేశ్వరుడి రూపానికి అర్చనలు ఉండరాదని శపించి వైకుంఠానికి వెళతాడు. వైకుంఠంలో లక్ష్మీనారాయణులు చదరంగ వినోదంలో ఉన్నారు. సత్యలోకంలో బ్రహ్మ సరస్వతుల హృదయాలు సంగీతభరితమైతే కైలాసంలో శివపార్వతులు నాట్యగతిలో లయించి ఉన్నారు. వైకుంఠంలో లక్ష్మీనారాయణులు చదరంగ వినోదంలో ఉన్నారు. సృష్టి స్థితి లయకారులైన త్రిమూర్తులు కూడా ఇల్లాలితో సమయం గడుపుతారు. చదరంగ వినోదంలో మునిగి ఉన్న లక్ష్మీ విష్ణువులను చూసి భృగువు ఆగ్రహంతో అద్దులు దాటి కాలెత్తి మహావిష్ణువు వక్షస్థలంపై తన్నాడు. గుండెలపై తన్నిన బిడ్డన్ని చూసి తండ్రిలా శాంతంగా చిరునవ్వు నవ్వాడు శ్రీహరి. భృగువుని బుజ్జగిస్తూ అతిథి సత్కారాల్లో భాగంగా ఆర్ఘ్య పాదాలను సమర్పిస్తూ భృగువు అరికాలులోని నేత్రాన్ని చిదిమివేస్తాడు విష్ణువు. అప్పుడు భృగువుకు తలకెక్కిన అహంకారం దిగి తాను పోగొట్టుకున్న తపశ్శక్తిని అర్థం చేసుకుని దుఃఖిస్తూ శ్రీహరి పాదాలపై పడ్డాడు. పశ్చాత్తాపంతో తపోవనానికి వెళ్ళిపోయాడు. అతన్ని ఆశీర్వదించి తిరిగి చూసిన శ్రీహరికి ఎదురుగా దుఃఖిస్తున్న లక్ష్మీదేవి ఉంటుంది. తన నివాస స్థానమైన మహావిష్ణువు వక్షస్థలంపై తన్నిన భృగువుని విష్ణువు శిక్షించకుండా సమాధానపరిచి పంపినందుకు ఆ తల్లి అవమానంతో పరితపిస్తూ కన్నీటితో భర్తను విడిచి వెళ్ళిపోతుంది. సిరి తనతో ఉన్నప్పుడు సర్వ సంపదలతో వైభవమూర్తి అయి విలసిల్లిన శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి విడిచి వెళ్లడంతో దరిద్ర నారాయణుడై అడవులు పట్టి వెళ్ళిపోతాడు. గుక్కెడు పాలకి పుట్టలో ఉండి పొదుగు వదిలిన గోమాత పుణ్యాన కడుపు నింపుకుంటాడు. దేశ దిమ్మరిలా తిరుగుతూ వకులమాలని చేరినప్పుడు ఎవరు నాయనా నీవు అంటే, ఏ పేరని చెప్పను, ఏ పేరుతో పిలిచినా పలుకుతాను, ఏ ఊరని చెప్పను, అన్ని ఊళ్ళు నావే, సిరి ఉండెను తల్లి ఇప్పుడు తొలగిపోయినది అంటాడు. అంతే నాయన, ఈ లోకం రీతి భాగ్యం ఉన్నంతకాలం అందరూ గౌరవిస్తారు, కలిమి కోల్పోయిన నాడు అన్నీ కోల్పోయినట్టే అని అంటుంది. విష్ణువు వరాహమూర్తి ఆశ్రయంలో జీవిస్తూ ఆకాశరాజపుత్రి పద్మావతిని పరిణయం ఆడాలని అనుకుంటాడు. పెళ్లి చేసుకునేందుకు డబ్బు లేక వడ్డీకి అప్పు తీసుకుంటాడు. శ్రీహరి సిరి సంపదలకి నెలవైన శ్రీహరికి కూడా భార్య కంట కన్నీరు వస్తే అది పరిస్థితి. అందుకే కట్టుకున్న ఇల్లాలి కంట కన్నీరు వస్తే ఆ ఇంటిలో సంపదలు నిలబడవు అని అంటారు. హిందూ మతం స్త్రీకి ఇచ్చిన ప్రాముఖ్యత ఇది. ఇదే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కథ. అందుకే ఒకప్పుడు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అనేవారు. అయితే భర్త ఆదాయానికి మించిన కోరికల కారణంగా భార్య కన్నీరు పెట్టరాదండి.